ఒక క్వశ్చన్ మేడం, అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న న్యూస్ అంటే మీరు త్వరలో మ్యారేజ్ చేసుకోబోతారు అనేసి మళ్ళీ వస్తుంది. మీరు చెప్తున్నప్పుడు నేను నవ్వితే పర్లేదు, మీ పక్కన ఉన్నాయి నవ్వారు. నేనే కార్డులు పంచాల్సింది కాదు, పెళ్ళికి రావాల్సింది నేను, నాకు చెప్పలేదు ఎవరుని. చెప్పండి. అంతేనా? ఇప్పటికి 4వ సారి చేశారు నాకు, ఇది 5వ సారి. అంటే త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేసి వస్తుంది. అది అంటే నిజమా లేకపోతే టైం ఉందా? యాక్చువల్గా నేను కూడా రీసెంట్గా విన్నాను ఇది, అంటే విన్నాను. సో విన్నాను అంటే ఆబ్వియస్లీ అది నిజం కాదని అర్థం. నాకు ఎవరో చెప్పారు. నిజం అయితే ఉంది, పెళ్ళి అయితే చేసుకుంటున్నాను, అది డెఫినెట్గా చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. అండ్ మీరు విన్న న్యూస్కి నాకు ఏ సంబంధము లేదు. అండ్ ఆల్సో నేను విన్నాను ఏదో లివింగ్లో ఉన్నానని. నేనే మా ఇంట్లో ఉండట్లేదు, అవుట్డోర్లో ఉంటున్నాను నేను. సో ఉంటున్న వాళ్ళు ఎవరో నాకు రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండు అనేది నా ఫీలింగ్. సో ఈఎంఐలు కడుతున్నాను నేను. సో పెళ్ళి అయితే ఇప్పటికి లేదు, అది ఫాల్స్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. మీ 15th ఫిల్మ్గా ఇది ఎంచుకోవడానికి అంటే ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతారన్న నమ్మకంతోనే ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి? గీతాంజలికి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్స్లో నేను చెప్పింది. గీతాంజలి నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ 10 years బ్యాక్. నేను ఫస్ట్ చేసిన హీరోయిన్ సెంట్రిక్. అండ్ అది నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ మూవీ సక్సెస్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, నేను సెపరేట్గా విమెన్ సెంట్రిక్ మూవీ నేను పుల్ ఆఫ్ చేయగలను అనేది. సో ఇప్పుడు నేను గీతాంజలి 2 వస్తున్న టైంలో నా 50th మూవీ నేను రౌండ్ చేయాల్సి ఉండింది. సో దీనికంటే బెస్ట్ ప్లేస్ నాకు ఎక్కడ దొరకలేదు. 50 అనేప్పటికీ గీతాంజలి అనేది నాకు స్పెషల్ ఆల్రెడీ. అండ్ గీతాంజలి అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ మూవీ. అండ్ దానికి అది 50th అయితే ఇంకా నాకు స్పెషల్గా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఇది 50th అవ్వడం కూడా నేను చాలా హ్యాపీ, ఎందుకంటే మూవీ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అదే ఒక ప్యాక్డ్ అంటారుగా, అలా కుదిరింది. అండ్ మొత్తం ఎంటైర్ టీమ్ నా 50 మీద చాలా గట్టిగా వర్క్ చేశారు. అండ్ మేకింగ్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు. అండ్ నిన్న 2 days బ్యాక్ ఒక సాంగ్ షూట్ చేశారు. ఆల్మోస్ట్ మనం రిలీజ్కి దగ్గర ఉన్నాం, బట్ డే బిఫోర్ యెస్టర్డే మొత్తం అందరు యాక్టర్స్ వచ్చారు. అండ్ వీ మేడ్ ఎ సెట్ అండ్ వీ షాట్ ఒక మంచి సాంగ్ ఒకటి షూట్ చేస్తాం. అది కూడా ఇప్పుడు 2-3 daysలో లాంచ్ చేసేస్తాం, అయిపోయింది అది కూడా. సో అఫ్ కోర్స్ వై నాట్. మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఫిల్టర్ లేకుండా మాట్లాడతారని కోన వెంకట్ గారు ఆలితో సరదాగా దాంట్లో చెప్పారు. అలా మాట్లాడడం వల్ల ఈ కెరీర్లో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేదంటే మంచి ఛాన్సెస్ ఏమైనా మిస్ చేసుకున్నారా? అంటే ఫిల్టర్ లేకుండా మాట్లాడతాను, రూట్గా మాట్లాడినా. నేను ఫిల్టర్ లేకపోవడం మాట్లాడడం అనేది 2 faces నాకు అలవాట్లేదు అండ్ నేను హ్యాండిల్ చేయలేను, అంతే, అంత సింపుల్. ఓకే, సినిమాసేనా అసలు? అంటే ఆన్ స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ మీద నీ కామెడీ ఫుల్ ఉంటుంది కదా, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అసలు? ఏంటి పొద్దున్న వెళ్ళటం హ్యాపీగా. లూడో టీం మా బ్యాచ్ ఉంది, కోడ్ పెట్టుకొని లూడో ఆడుకుంటా ఉంటాం. షార్ట్ రెడీ అనగానే వెళ్తాం, ఎందుకంటే మేస్త్రి మొత్తం రెడీ చేసి మాకు పెట్టంగానే టేబుల్లో పెట్టి కూర్చొని తింటమే పని. చాలా చక్కగా అందరూ డైరెక్టర్ శివ కూడా ఫ్రెండ్లీ అనమాట, కొత్త డైరెక్టరు. ఆయన కూడా 5 tables లేదంటే లేదు, ఓన్లీ 4 ఉంది లూడో టీం దీంట్లో అని చెప్పాము. చాలా సరదాగా అందరూ, అంటే ఆర్టిస్టులు, మా తోటి ఆర్టిస్టులు కానీ, ఇప్పుడు సునీల్ గారు కానీ, సత్య, అందరూ చాలా హ్యాపీగా నవ్వుతూ సరదాగా చేశాం. సత్యం రాజేష్ గారు, పొలిమేర 2 ఇలా అంటే మీరు మెయిన్ లీడ్లో వస్తున్నటువంటి క్యారెక్టర్స్తో చేస్తున్నారు. ఇప్పుడు గీతాంజలిలో మీరు ఒక పార్ట్ కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి మళ్ళీ దీంట్లో? నేను హీరోగా చేస్తూ మళ్ళీ ఫ్రెండ్ యాషానికి ఎందుకు వచ్చావని అడుగుతున్నట్టు. కాదండి, నేను ఐ బీన్ టెల్లింగ్ ఫ్రమ్ ద బిగినింగ్, నేను ఆర్టిస్ట్ని క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటాను, మధ్య మధ్యలో సినిమాలు చేస్తాను అంతే. క్యారెక్టర్స్ రెగ్యులర్ అన్ని సినిమాలు చేస్తాను, బిజీగా అన్ని సినిమాలు చేస్తాను, చాలా సినిమాలు చేస్తున్నాను కూడా. కొత్త మూవీస్ కూడా కమిట్ అయ్యాను, నేను 4-5 మూవీస్ చేస్తున్నా. ఇంకా సినిమా హీరోగా అక్కడ కథలు వింటున్నాను, ఇంకేం కన్ఫర్మ్ కాలేదు. మిస్టర్ బచ్చన్ గారు, రవితేజ గారిది, లేకపోతే మన వరుణ్ తేజ్ మట్కా, అలా చాలా సినిమాలు చేస్తున్నాను.